ఈరోజు ప్రెసిడెంట్ వర్సెస్ గవర్నర్ మధ్య డిఫరెన్స్ ఏంటో చూసుకుందాం. ప్రెసిడెంట్ అంటే ఫస్ట్ సిటిజన్ ఆఫ్ ఇండియా అంటారు కదా. సో సెంట్రల్ గవర్నమెంట్ అంటే మన ఇండియన్ నేషన్కి ఒక ఫస్ట్ సిటిజన్, అలాగే హెడ్, అలాగే డిఫెక్టో ఎవరు ఉంటారంటే ప్రెసిడెంట్. అలాగే ప్రతి స్టేట్ లెవెల్కి ఒక గవర్నర్ ఉంటారు. ఆ గవర్నర్ని నియమించేది ఎవరంటే ప్రెసిడెంటే గవర్నర్ని నియమిస్తారు ప్రతి రాష్ట్రానికి గాను. అలాగే ప్రెసిడెంట్ ఎలా ఎన్నుకుంటారంటే ఎలక్షన్ ద్వారా ఎన్నుకుంటారు. అంటే ఎంపీలు, ఎమ్మెల్యేలు ఎలక్షన్ ద్వారా ఎన్నుకుంటారు. గవర్నర్కి అలా ఉండదు, డైరెక్ట్ ప్రెసిడెంటే నియమిస్తారు. అలాగే ఏవైనా సెంట్రల్ గవర్నమెంట్ బిల్స్ పాస్ చేసిన తర్వాత ప్రెసిడెంట్ అనేది అప్రూవ్ చేయాలి. అప్రూవ్ చేస్తేనే అది చట్ట రూపం దాలుస్తుంది, అంటే యాక్ట్ అవుతుంది, లేదంటే యాక్ట్ అవ్వదు. అలాగే స్టేట్ లెవెల్లో ఏవైనా గవర్నమెంట్ బిల్స్ పాస్ చేసిన తర్వాత గవర్నర్ అప్రూవ్ ఇవ్వాలి.